అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం ఒక క్రొత్త రచనను ప్రారంభించుకుంటున్నాం. అది సుధామూర్తి గారి డాలర్ కోడలు. వారి కన్నడ రచనకు జగదీశ్వరి గారి తెలుగు సేత. సుధామూర్తి గారు ఈ ఆధునిక కాలంలో వార్తల్లో వ్యక్తిగా మనకు చాలామందికి పరిచితులే. అయితే వారు రచనలు చేస్తారని నాకు ఇంతవరకు తెలియదు. రచనలోని విషయం ఆసక్తికరంగా సూటిగా ఉంది. భాష మరియు కథనం సరళంగా ఉన్నాయి. ఈ రచన ఇంగ్లీష్తో పాటు చాలా భారతీయ భాషల్లోకి అనువదింపబడింది. ఈ డాలర్ కోడలు కర్ణాటకలోని 2 యూనివర్సిటీలలో పాఠ్యపుస్తకంగా పెట్టబడింది అని తెలిసి నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఈ రచనలో తెలుపబడిన అమెరికా అనుభవాలు అక్కడికి వెళ్ళిన వారికి మరి వారి ఆత్మీయులకు సహజంగా అనుభవమయ్యే విషయాలే. అన్ని రకాల సమస్యల్ని ఇందులో చాలా సమగ్రంగా చర్చించారు. రచయిత్రి స్పృశించని అంశమే లేదన్నట్లు సాగింది రచన. అయితే ప్రతి ఇంటి నుండి ఒకరో ఇద్దరో అమెరికా వాసులుగా ఉన్న ఈ రోజుల్లో నవలలో చర్చించబడిన విషయాలన్నీ కూడా చాలామంది అనుభవించినవే, తెలిసినవే అని చెప్పక తప్పదు. ఈ పుస్తకాన్ని సుధామూర్తి గారు ఎన్నో ఏళ్లుగా అమెరికాలో ఉంటూ కూడా భారతీయతను నిలబెట్టుకున్న తన సోదరిని అభినందిస్తూ అంకితమిచ్చారు. ఇప్పుడు కథలోకి ప్రవేశిద్దామా? డాలర్ కోడలు. రచన సుధామూర్తి. ప్రారంభం. విశాఖపట్నం నుంచి బెంగళూరు వెళ్ళే ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైలు కోసం విజయవాడ స్టేషన్లో ఎదురుచూస్తూ అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు శేఖర్. రైలు ఇంకా ప్లాట్ఫారం మీదకి రాలేదు, ప్లాట్ఫారం పైకి రాలేదు. శేఖర్ తమ్ముడు గిరీష్ కాలక్షేపానికి 2 మ్యాగజైన్లు తెచ్చిస్తా అంటూ వెళ్ళినవాడు అరగంట అయినా తిరిగి రాలేదు. కంగారు పడుతున్న శేఖర్ పదే పదే వాచ్ చూసుకోసాగాడు. రైలు నిదానంగా ప్లాట్ఫారం పైకి రాసాగింది. శేఖర్ అంతరంగపు లోతుల్లో ఎక్కడో మూల చిన్న బాధ. కేవలం వినడమే గాని చూడని నగరం బెంగుళూరు. ఎలాగుంటుందో ఏమో అనుకున్నాడు. మొదటిసారిగా తన పరిచితమైన పుట్టింటిని విడిచి అపరిచితుడైన భర్త వెంట వెళుతున్న నవవధువులా ఉందతని మనస్సు. ఎంతకీ తెనాలి, హైదరాబాద్, గుంటూరు, కాకినాడ పరిసర ప్రాంతాలు వదిలి ఎన్నడూ పరరాష్ట్రం వెళ్ళలేదు. ఇదే మొదటిసారి. మరి దొరికిన ఉద్యోగం అలాంటిది. వెళ్ళడం ఇష్టం లేదు, అలాగని వదులుకోవడము ఇష్టం లేదు. చుట్టం మీద ప్రీతి, బియ్యం మీద ప్రీతి అన్న చందాన. ఒక జాతీయ బ్యాంకులో టెక్నికల్ ఆఫీసర్ పోస్టు. ఉద్యోగం చూస్తే మంచిది. గత్యంతరం లేక బయలుదేరాడు. అన్నయ్య, రైలు వచ్చింది, సామాను ఇటివ్వు, కంపార్ట్మెంట్లో పెడతా. అరగంట క్రితం మాయమై సడన్గా ప్రత్యక్షమైన గిరీష్ ఆలోచనల్లో మైమరిచిన శేఖర్ను హెచ్చరిస్తూ అన్నాడు. గిరీష్ స్వభావమే అంత. క్షణం కూడా తీరికగా ఉండడు. ఎప్పుడూ ఏదో ఒక పనిలో తల మునకలయ్యే ఉంటాడు. శేఖర్ రైల్లో కూర్చొని తమ్ముడికి చేయి ఊపాడు. రైలు నిదానంగా ముందుకు సాగడం ప్రారంభించింది. యా ఊరప్ప నీది? యాడికి పోతుండావు? అడిగాడొక తల నిలిసిన వ్యక్తి. బెంగళూరుకి. అటు మీ నెంట్రు ఉన్నారా?
నేంట్రా అంటే అర్థం కాక అడిగాడు శేఖర్. అదేనప్పా, మీ చుట్టాలింటికా? కాదు. పని సిక్కిందా? అన్నాడు. బెంగళూరులో స్థిరపడ్డ తమ దూరపు బంధువు కిట్టి, అదే కృష్ణమూర్తి, స్టేషన్కి వస్తానన్నాడు. ఆస్తులు ఇళ్ళు కూడా అక్కడే ఏర్పరచుకుని ఆ కుటుంబం కన్నడిగుల్లో మమేకమైంది. కిట్టీకి కూడా తన వయసే ఉంటుంది. బంధుత్వం కన్నా తామిద్దరి మధ్య స్నేహబంధమే అధికం. తన బస కోసం గది చూసిపెట్టమని కిట్టీకి ఉత్తరం రాయటమైంది. ఏం చేశాడో ఏమో అనుకున్నాడు శేఖర్. అంతలో ఎంతటి వారినైనా తమ వైపు ఆకర్షించే సుందర సుమధుర గానం చెవులకు సోకటంతో శేఖర్ ఉలిక్కిపడి అటూ ఇటూ చూచాడు. పక్క పార్టీషన్ నుంచి వినిపిస్తుందా రాగయుక్తమైన భావగీతం. వసంతవనమున పాడే కోయిల రాజపదవిని ఆశించునా, మేఘము చూచి ఆడే నెమ్మలి హర్షధ్వానాలకు పొంగున. ఎలాంటి పక్కవాద్యాల ఆడంబర ధ్వనులు లేకుండా ఎంతో ఇంపుగా పాడుతున్న ఆమె గంధర్వగానం కంపార్ట్మెంట్ అంతా ఆవరించింది. పక్క ప్రయాణికులు మౌనంగా భోజనం చేస్తున్నారు. శేఖర్ ఆ పాటని ఆస్వాదించడంలో మునిగిపోయాడు. అతడసలే సంగీత ప్రియుడు. పాట ఆగిపోయిన వెంటనే అమ్మాయిల కిలకిలారావాలు, చప్పట్లు. శేఖర్ గంధర్వ గాన లోకం నుంచి ఈ లోకంలోకి వచ్చాడు. విను, వన్స్ మోర్ ప్లీజ్, వన్స్ మోర్ అంటూ స్నేహితురాళ్ళు బ్రతిమాలుతున్న మాటలు వినిపిస్తున్నాయి. అంటే ఈ అభినవ లతా మంగేష్కర్ పేరు విను అని తెలుసుకున్నాడు శేఖర్. విను అంటే వందన అనా, వినిత అనా? ఎవరైతే ఏమి, ఆమెను చూడాలన్న కోరిక కలిగింది అతనికి. వద్దప్ప, ఇప్పటికే పొద్దైపోయింది. ఇప్పుడు పాటలు పాడుకుంటూ కూర్చుంటే తెల్లారి బెంగళూరు వచ్చినా మెలకువరాదు అంటూ స్నేహితురాళ్ల అభ్యర్థనని తిరస్కరించింది. విను దిగేది బెంగళూరులో అన్న సంగతి తెలుసుకున్న శేఖర్ సంతోషంతో ఉప్పొంగిపోయాడు. విను, నిన్న జరిగిన పోటీల్లో నీకు ఫస్ట్ ప్రైజ్తో పాటు గాన గంధర్వ బిరుదు కూడా ఇస్తే ఎంతో బాగుండేది. అంటే ఈ అమ్మాయిలు ఏదో పాటల పోటీకి బెంగళూరు నుంచి విజయవాడకు వచ్చారన్నమాట. అందులో ఈ వినుకి ఫస్ట్ ప్రైజ్ రావటంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదనిపించింది అతనికి. నిన్న నువ్వు తుంగా తీర నివాసి అని పాడుతున్నప్పుడు ఆ జడ్జి గారు కూడా ఓ హట్టే తలాడిస్తూనే ఉన్నాడు తెలుసా అన్నారు వాళ్ళు. నిన్నటి సంగతి అయిపోయింది కదా, ఇక పడుకుందాం అంటూనే విను లేచిన శబ్దం. వీరందరూ కాలేజీ అమ్మాయిలై ఉంటారనుకున్నాడు శేఖర్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, నా బెర్త్ నాకు ఇస్తారా? శేఖర్ తలెత్తి చూశాడు. అది విను కంఠధ్వనిగా గుర్తుపట్టాడు. బంగారు ఛాయగల నాజూకైన శరీరం, విశాలమైన నల్లని కళ్ళు, పొడుగాటి ముక్కు, దట్టమైన పొడుగాటి జడ, కైపెక్కించే పెదవుల తీరు, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే పలు వరుస. ఒక చేతిలో బెడ్షీట్, మరో చేతిలో టికెట్ పట్టుకొని నిలబడి ఉంది. నలుగురిలో ఉన్నాడన్న సంగతే మరచిన శేఖర్ తదేక దృష్టితో ఎదురుగా నిలబడ్డ సుందరాంగిని చూస్తుండిపోయాడు. పింక్ కలర్ చీర, అదే కలర్ బ్లౌజ్ వేసుకున్న ఈ నిరాభరణ సుందరి మీద నుంచి దృష్టి తిప్పుకోవడం కష్టమైంది అతనికి. కొంచెం లేస్తారా? ఇది నా బర్త్. రెండవసారి హెచ్చరిస్తే గాని ఒళ్ళు తెలియని శేఖర్ కొంచెం సిగ్గుపడి లేచి నిలబడ్డాడు. నో, ఇది నా బెర్త్, S28. కాదు, నా బెర్త్ ఇది, చూడండి, S28. ఆమె మాటలో వాదన లేదు, వినయం ఉంది. సరే, ఇద్దరికీ ఒకే బెర్త్ను క్లర్క్ పొరపాటుగా ఇచ్చి ఉంటాడు, ముందు సంగతి ఆలోచిద్దాం అంటూ శేఖర్ టీసీని పిలవడానికి వెళ్ళాడు. విను S28 బెర్త్కు ఒక మూలగా కూర్చుంది.
శేఖర్తో వచ్చిన టీసీ ఇలా జరగడం మామూలు విషయమే అన్నంత తేలిగ్గా, అవును, వినుత FS 28, చంద్రశేఖర్ MS 28, నిజమే, ప్రస్తుతానికి ఎలాగో సర్దుకోండి, నెక్స్ట్ స్టేషన్లో చూస్తా అంటూ టీసీ నిర్వికారంగా ముందుకు వెళ్ళిపోయాడు. ఎలా సర్దుకోవాలబ్బా అంటూ క్షణం ఆలోచించిన శేఖర్, సరే మీరే బెర్త తీసుకోండి, హోల్డాల్ విప్పి కింద పరుచుకొని నేను పడుకుంటా అన్నాడు. నా నుంచి మీకు తొందర ఐ మీన్ ప్రాబ్లం. ఓహో, తొందర అంటే ప్రాబ్లమా అనుకున్నాడు. పైకి చచ్చ పర్వాలేదు, మీరు పడుకోండి అన్నాడు. వినుత మరేం మాట్లాడక అటు తిరిగి పడుకుంది. కింద హోల్డాల్ పరుచుకున్న శేఖర్ స్వరకోకిల వినునే తలుచుకుంటూ పడుకున్నాడు. అనంతపురంలో ఒక ప్రయాణికుడు దిగిన తర్వాత ఖాళీ అయిన బెర్త్ మీద పడుకున్న శేఖర్కు బెంగుళూరు వచ్చాక గానీ మెళకువ రాలేదు. హడావిడిగా ఒక చేత్తో సూట్ కేసు, మరో చేత్తో హోల్డాల్ పట్టుకొని దిగిన శేఖర్ని చూచి ఎవరో అంటూ నవ్వారు. సోగ్గాడైన శేఖర్కి అదోలా అయింది. ట్రిమ్గా డ్రెస్ చేసుకుని అందంగా టీవీగా ఆఫీసర్ హోదా వలకబోస్తూ రైలు దిగి కిట్టీకి ఎదురవ్వాలనుకున్నాడు. కానీ రాత్రి విను ఆలోచనలతో ఎప్పటికో గాని నిద్రపట్టలేదు. మెళుకో వచ్చేసరికి బెంగళూరు రావటంతో లుంగీతోనే దిగిపోయాడు. వినుత కోసం అతని కళ్ళు వెతికాయి, కానీ ఆమెకు బదులుగా కిట్టీ కనిపించాడు. కిట్టీ నవ్వుతూ, హలో శేఖర్, ఇదేమిట్రా ఇలా ఉన్నావు? రైల్లో ప్రయాణించావా లేక నడుచుకుంటూ వచ్చావా అంటూ చనువుగా వెన్ను మీద చరిచిన చరుపుకి వెన్నెముక విరిగినంత బాధ కలిగింది శేఖర్కి. ఏం చేయమంటావురా, బాగా నిద్రపట్టేసింది. ఈ వేషంతో వస్తే బాగుండేది, కానీ ఒక నిమిషం ఉండు, డ్రెస్ చేసుకొస్తా అంటూ వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళి 5 నిమిషాల్లో ట్రిమ్గా తయారై వచ్చాడు. మెజెస్టిక్ సిటీ బస్టాండ్కి వచ్చి పీనియా వెళ్ళే బస్ ఎక్కి ఇంటికి చేరేసరికి 11 దాటింది. రాజశేఖర్, రా, కులాసాగా ఉన్నావా? ప్రయాణం బాగా సాగిందా? అమ్మ నాన్న బాగున్నారా? ఆనందంతో ప్రశ్నల వర్షమే కురిపించసాగారు శాంతమ్మగారు, కిట్టీ తల్లి. అన్నిటికీ సమాధానం చెప్పాడు శేఖర్. శేఖర్, ఈరోజు నేను ఆఫీస్కు సెలవు పెట్టాను, పద నీకు బెంగళూరంతా చూపిస్తా. ఇంతకు ముందెప్పుడూ రాలేదు కదా, ఇడ్లీ తింటూ అన్నాడు కిట్టీ. కిట్టీ మాట్లాడే తెలుగులో కన్నడ మిక్సింగ్ అధికంగా ఉంది. శాంతమ్మత్త చక్కగా స్వచ్ఛంగా తెలుగు మాట్లాడుతున్నది అనుకున్నాడు. ముందు రూమ్ వెతుకుదాం కిట్టీ అన్నాడు శేఖర్. ఇప్పుడు రూమ్ తీసుకోవలసిన అవసరం ఏమొచ్చింది శేఖర్, మా ఇంట్లోనే ఉండొచ్చుగా అన్నాడు కిట్టీ. కిట్టీ, 2-3 రోజులు ఉండే మాట కాదు కదా, ఇక్కడ ఉద్యోగం చేసే వరకు నాకు రూమ్ ఎలానూ కావాలి. ఏమిట్రా శేఖర్, వచ్చి రావటంతోనే వేరే వెళ్ళిపోతానంటున్నావు? ఇదేం బాగాలేదు నిష్ఠూరంగా అన్నాడు కిట్టీ. అది కాదు కిట్టీ, ఇది మా ఊరు కాదు, వేరే చుట్టాలు పక్కాలు ఎవరూ లేరు, మీరు తప్ప. ఏదో మొదటిసారిగా వచ్చిన ఉద్యోగం, ఇది వదలకూడదు అన్న భావంతో వచ్చాను. 2 మంచి సంస్థల్లో ఇంటర్వ్యూలైనాయి. హైదరాబాద్ విజయవాడల్లో ఉద్యోగం వస్తే మాత్రం తిరిగి వెళ్ళిపోతాను. సరే, నీ ఇష్టం. నా స్నేహితులకు 4 చెప్తే చాలు, నిమిషంలో దొరికిపోతుంది ఇల్లు. నీ ఆఫీసు పీనియా దగ్గరే కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లోనే ఇల్లు చూద్దాం అన్నాడు. 2 రోజుల్లో ఉద్యాన నగరిగా ప్రసిద్ధి చెందిన బెంగళూరును చూడ్డం అయింది. శేఖర్, నాకు బెంగళూరు బాగా అలవాటైపోయింది, స్నేహితులు కూడా ఇక్కడే ఏర్పడ్డారు. దీన్నొదిలి వేరే ఊరికి వెళ్తే ఊపిరి కట్టేసినట్టవుతుంది అన్నాడు కిట్టీ. నిజమే, ఎవరి ఊరు వారికి స్వర్గం. వచ్చిన 3వ రోజే కిట్టీ స్నేహితుడు షాన్ బాగా చెప్పిన ఇంటిని చూడటానికి వెళ్ళారు. నెలమంగళాకి దగ్గరగా ఉందా ఇల్లు. విశాలమైన స్థలం, చుట్టూ మల్లెతీగల ఫెన్సింగ్, మరీ పాత
అలాగని కొత్త కాని ఒక ఇల్లు, దాని చుట్టూ మామిడి, జామ, పనస, సపోటా, బొప్పాయి, బత్తాయి లాంటి పండ్ల చెట్లు, వివిధ రకాల పూల చెట్లు, లతలు, కూరగాయల మొక్కలు ఎంతో సొగసులు ఒలకబోస్తూ ఉన్నాయి. ఇలాంటి చెట్లు మొక్కలతో కూడుకున్న ఇంటిని మునుపెన్నడూ చూడలేదు అనుకున్నాడు శేఖర్. ఆ ఇంటి డాబాపై మరో గది ఉంది. దాన్ని అద్దెకిస్తారేమో అనుకున్నాడు. కిట్టి ఆ ఇంటి తలుపు తట్టాడు. తలుపు తెరిచిన ఆ వ్యక్తిని చూచి అవాక్కైనాడు శేఖర్. ఆ వ్యక్తి మరెవరో కాదు, గాన కోకిల వినుత. ఆమె కూడా అంతే ఆశ్చర్యపోయింది. ఈ సంగతి తెలియని కిట్టి, భీమన్న గారున్నారా అని అడిగాడు. వెంటనే సర్దుకున్న వినుత, ఉండారు, రండి లోపలికి అంటూ లేడీలా లోపలికి పరుగెత్తింది. చిరిగిన సోఫా, పాత కుర్చీలు ఆ ఇంటి ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఏది ఏమైనా ఈ ఇంటిని అద్దెకు తీసుకోవాలి అనుకున్నాడు శేఖర్. భీమన్న పెట్టిన అన్ని షరతులకి ఒప్పుకొని అడ్వాన్స్ ఇచ్చాడు. అక్కడి నుంచి బయటకు వచ్చిన అతడు ఎంతో ఉల్లాసంగా ఉన్నాడు. కిట్టి మాత్రం, నాకేమిటో అద్దె ఎక్కువ అనిపించిందిరా, అనవసరంగా తొందరపడి ఒప్పుకోకురా, మరో 2 రోజుల్లో తక్కువ అద్దె గల మంచి ఇల్లు చూసి పెడతా. షాన్భాగ్తో చెప్పి అడ్వాన్స్ వెనక్కి తెప్పించేస్తా అన్నాడు. కానీ మృదువుగానే అతని మాట తోసిపుచ్చాడు శేఖర్. పాపం, కిట్టికేం తెలుసు శేఖర్ అంతరంగం. శేఖర్ వినుత పరిచయం విషయం మాత్రం బయటపెట్టలేదు. రోజులాగానే ఉదయాన్నే లేచిన వినుత ఒక చేతిలో చీపురు, మరో చేతిలో నీళ్ల బకెట్టు తీసుకొని కల్లాపు చల్లి ముగ్గులు వేయటానికి వచ్చి సూర్యోదయ దృశ్యాన్ని చూచి పులకించిపోయింది. అరుణకాంతులు వెదజల్లబడిన వినీల ఆకాశం, విహంగాల కిలకిల రావాలు, విచ్చుకున్న సుమబాలల మందహాస పరిమళాలు, ఇవి రోజూ చూస్తున్న దృశ్యాలే అయినా ఆమెకు ఎప్పటికప్పుడు నిత్య నూతన ఉత్సాహానికి ప్రోత్సాహకాలు, స్ఫూర్తి కూడా. కానీ ఈరోజు ఆమె ఎందుకో మరింత హర్షోల్లాసానికి లోనైంది. తోటను చీపురుతో శుభ్రం చేస్తూ పారిజాత చెట్టు వద్దకు చేరుకుంది. నక్షత్రాల్లా క్రింద పడిన పారిజాత పువ్వుల్ని ఏరి ఒక గట్టుపై గుట్టగా పోసింది. మరికొన్నింటిని వాసన చూసింది. వినుత పూలతో ఆడటం, ఆనందపడటం తదితర చేష్టలను శేఖర్ మేడపైన తన గది కిటికీ నుంచి గమనిస్తూనే ఉన్నాడు. ఈ విషయం గురించి ఏమాత్రం తెలియని వినుత తన భావనా ప్రపంచంలో నుంచి బయటకొచ్చి చురుగ్గా తన పనిలో నిమగ్నమైపోయింది. భీమన్న గారు మహా మాటకారి మనిషే కాదు, సూటిగా పోయే వ్యక్తిత్వం గలవారు కూడా. తాత తండ్రుల దగ్గర నుంచి ఇక్కడే స్థిరపడ్డం వల్ల మాట్లాడేది తెలుగే అయినా కన్నడత్వం, కన్నడ మాటల యాస బాగా ఉంది అనిపించింది శేఖర్కి. శేఖర్ గారు, ఏం కావాలన్నా సిగ్గు లేకుండా అడిగేయండి, ఇది కూడా మీ ఇల్లు అనుకొండా అన్నారు నిండు మనసుతో. ఈ ఇంట్లో ఎవరెవరున్నారు, వారి మధ్య సంబంధ బాంధవ్యాలు ఎటువంటివి అన్నది శేఖర్కి అర్థం కాని యక్ష ప్రశ్న. ఒకటి మాత్రం గ్రహించాడు, వినుత ఆ ఇంట్లో నిరంతరం పనిచేసే ఒక యంత్రం లాంటిదని. శేఖర్ ఉదయం 10 గంటలకు బ్యాంకుకు వెళ్తే వచ్చేది సాయంత్రం 6 గంటలకే. అతను ఉదయం లేచిన దగ్గర నుంచి ఆఫీస్కు వెళ్లే వరకు వినుత పేరు అతని చెవిన అనేక సార్లు పడుతూనే ఉంటుంది. విను, గిన్నెలు తోమేవా? విను, బట్టలు ఉతకడం అయిందా? విను, పిండి మిషన్కి వెళ్ళావా? పూలమాల కట్టావా? కుటుంబ సభ్యులందరూ ఏదో ఒక పని కోసం కాదు, ప్రతి పనికి ఆమె పేరు జపిస్తూనే ఉంటారు. ఇంతకీ ఈ వినుత ఎవరు? ఇంటి పనమ్మాయా? అనాథ పిల్ల అని శేఖర్ ఆలోచిస్తూనే, పనిపిల్లై ఉండదు, కాలేజీకి వెళ్తోంది కదా అనుకున్నాడు. అంతేకాదు, భీమన్నని పెద్దప్ప అని పిలుస్తోంది కాబట్టి అనాథ కూడా అయి ఉండదని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు శనివారం. ఆఫీస్ నుంచి పెందరాడే వచ్చిన శేఖర్ హాయిగా నిద్రపోతున్నాడు.
అంతలో గాలిలో తేలుతూ వచ్చిన ఆ గంధర్వ గానం అతన్ని తట్టి లేపింది. చటుక్కున కిటికీ దగ్గరకొచ్చి కిందకు చూశాడు. మొక్కలకు నీళ్లు పోస్తూ తనకు తెలియకుండానే పాడుతోంది వినుత. ఎప్పుడు చూడు పాట పాట, ఇదేం పిచ్చో ఏమో, ముప్పొద్దులా పాటలు పాడుకుంటూ కూర్చుంటే పనెవడు చేస్తాడు? దొడ్లో గిన్నెలు గుట్టలుగా పడి ఉన్నాయి. నేనెంత గడ్డి పెట్టినా అంతే ఈ పిల్ల అంటూ లోపల నుంచి వచ్చిన ఒక శూర్పణఖ గార్ధభ కంఠం సణుగుడుతో వినుత పాట ఆపేసి లోపలికి పరిగెత్తింది. శేఖర్ ఖిన్నుడైనాడు. ఇలాంటి సుమధుర కంఠం ఎంతమందికి ఉంటుంది? నిజంగా ఇదొక వరం. ఎంత ఖర్చైనా పర్వాలేదు, సంగీతం నేర్చుకో అని చెల్లెలు సురభికి ఎన్నిసార్లు చెప్పాడతను. దానికా శ్రద్ధ లేదు, ఇంత సుమధుర కంఠమూ లేదు అనుకుంటూ దూరంగా ఉన్న చెల్లెలిపై విసుక్కున్నాడు. క్షణం తీరిక లేని ఒత్తిడి భరిత వాతావరణంలో కూడా వినుత పాడుతూ ఉంది. ఆమెకు ఎలాంటి ప్రోత్సాహం ప్రోద్బలం లేదు పాపం. పాడేటప్పుడు ఆపకూడదన్న కనీస జ్ఞానం కూడా ఈ కుటుంబ సభ్యులకి లేదు అనుకున్నాడు. వారి ప్రవర్తన వినుత కన్నా శేఖర్కే ఎక్కువ బాధ కలిగిస్తూ ఉండేది. వినుత మామిడి చెట్టు కింద కూర్చుని ఏదో కూనిరాగం తీస్తూ గిన్నెలు తోమటంలో నిమగ్నమైంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ ఇంటి వారి స్వభావాలు, వారి సంబంధ బాంధవ్యాలు శేఖర్కు తెలియసాగాయి. వినుత తల్లి తండ్రి లేని అనాథ. ఆమెకు వితంతు సవతి తల్లి ఉంది. పేరు రామక్క. రామక్కకి ఒక కొడుకున్నాడు. వాడు పరమ ముద్దు. అందుకే రామక్కకి తెలివిగల వినుతను చూస్తే మంట. వినుత అందం, తెలివి ఆమెకు పుండి మీద ఉప్పు కారం రాసినట్టుంటుంది. ఆ ఇంట్లో మరో వృద్ధురాలు సీతమ్మ. వినుతపై పెత్తనం చలాయించడంలో ఆమె కూడా దిట్టే. వినుత పెదనాన్న భీమన్న గారు, ఆయన భార్య తులసి. వారికి 4 సంతానంగాక వచ్చిపోయే చుట్టాల తాకిడి ఎక్కువే. ఈ ఇల్లు వినుత తల్లిది. తండ్రి 2 సంవత్సరాల క్రితం కన్నుమూశాడు. భీమన్న గారికి 2 ఎకరాల పొలం ఉంది. ప్రస్తుతానికి ఆయన ఈ ఇంటి పెద్ద. ఆర్థికంగా చూస్తే చాలా సామాన్య కుటుంబం ఇది. చెప్పుకోదగ్గదేమిటంటే వినుతపై అధికారం చలాయించడం జన్మహక్కుగా భావిస్తారా ఇంటి సభ్యులు. ఆమె ఇంట్లో ఉంటూనే ఆమెపై పెత్తనం చలాయిస్తారు. ఆమె ఇంట్లో ఉంటూనే ఆమెపై పెత్తనం చలాయిస్తారు. రామక్క సంగతి చెప్పనక్కర్లేదు. ఆ ఇంట్లో వినుతపై అంతో ఇంతో ప్రేమ ఆప్యాయతలు చూపించేది భీమన్నగారే. ప్రతిరోజు రాత్రి భోజనమైన తర్వాత మామిడి చెట్టు క్రింద మంచం వేసుకుని, విను, మిగిలిన పని వాళ్ళు చూసుకుంటారు కానీ ఇలా వచ్చి కూర్చొని కనక పురందరదాసుల పాటలు పాడు అంటూ ఆ వసంతలక్ష్మిని ఎంతో ఆప్యాయంగా పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుంటాడు. అంతే. పెదనాన్న ఈ ప్రేమపూరిత పలకరింపుతో అలసటంతా మర్చిపోయి ఉత్సాహంగా గళం విప్పుతుంది. ఆ సమయంలో మేడ మీదున్న శేఖర్ తన సర్వేంద్రియాల్ని చెవులుగా చేసుకుని సంగీత ఆస్వాదనలో మునిగిపోతాడు. మాటకారి అయిన భీమన్న గారి నుంచే శేఖర్కి అన్ని విషయాలు తెలుస్తుంటాయి. వినుత ఇంతవరకు శేఖర్తో నేరుగా మాట్లాడనే లేదు. ఆమెకు తీరిక లేకపోవడంతో పాటు అపరిచితుడైన పరాయి యువకుడితో మాట్లాడవలసిన అవసరం మాత్రం ఏముంది? వినుత మ్యూజిక్ ప్రధాన సబ్జెక్టుగా BA 2వ సంవత్సరం చదువుతోంది. కాలేజ్ వైపు నుండి కల్చరల్ సంస్థలు ఏర్పరిచే పోటీల్లో పాల్గొని అనేక ప్రైజులు సొంతం చేసుకుంది. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొని తన సంగీత సత్తా నిరూపించుకుంది. ఇప్పట్లో పెళ్లి చేసే ఆలోచన కుటుంబ సభ్యులకు, చేసుకునే ఆలోచన వినుతకు ఉన్నట్టు లేదు. అందుకు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండాలి కదా. ఆమె డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగంలో చేరాలి, డబ్బు కూడబెట్టాలి. అందుకు ఇంకా 2-3 ఏళ్లు పడుతుంది. చింత చెట్ల నుంచి చింతపండు కోయించి గింజలు తీసి మేడ మీదున్న ఖాళీ స్థలంలో ఎండబెట్టాలి. వినుత గింజ తీసిన చింతపండును పెద్ద బుట్టలో వేసుకుని పైకి మోసుకొచ్చింది. మేడ మీద ఒక మూలగా శేఖర్ రూమ్ ఉంది. ఈత చాపను పరుస్తూ, బిసులికి చింతపండును వణికిస్తే
మీకేం తొందరయ్యేది లేదు కదా? ఎండకు ఇక్కడ చింతపండు ఎండబెట్టడం వల్ల మీకేం ఇబ్బంది ఉండదు కదా అని శేఖర్ని వినుత అడిగింది. వినుత కన్నడ మిక్సింగ్ తెలుగు శేఖర్కి ఇప్పుడు బాగానే అర్థమవుతోంది. అయితే ఎప్పటికప్పుడు వారి మాటలు అతనికి నవ్వు తెప్పిస్తూనే ఉంటాయి. వినుత శేఖర్తో మాట్లాడిన మొదటి మాట ఇది. నాకేం ఇబ్బంది లేదు, ఎండబెట్టండి. చింతపండు మీది, ఇల్లు కూడా మీదే, నాకెందుకు ఇబ్బంది? విను, నేను నీవాడినే. ఈ మాట మాత్రం మనసులో అనుకున్నాడు. శేఖర్కి ఆమెతో మాట్లాడాలన్నదే బలమైన కోరిక. కానీ ఎలా అన్నదే అతని ఆలోచన. ఈ అమాయకపు పిల్ల చింతపండు ఆరవేయడం అయిపోయిందన్నట్టు చీర కొంగు దులుపుకుంటూ వెళ్ళడానికి సిద్ధమవుతోంది. మళ్ళీ ఈ ఛాన్స్ వస్తుందో లేదో అన్నట్టు ఎలాగైనా మాట్లాడించాలి అనుకున్నాడు శేఖర్. మీరు చాలా బాగా పాడతారు అన్నాడు. చాలా థ్యాంక్స్. మీరు రేడియోలో కూడా పాడవచ్చు కదా? నేను చాలా రోజులుగా రేడియోలో పాడుతుంటాను. మీకు తెలియదా? నిజంగా నాకు తెలియదు. తెలుసుకోకుండా బయటపడ్డానే అనుకుంటూ అన్నాడు. ఈసారి పాడినప్పుడు చెప్తాలే. కొంచెం దారి విడుస్తారా? తనకి తెలియకుండానే ఆమె దారికి అడ్డంగా నిలబడ్డ శేఖర్ చటుక్కున పక్కకు తప్పుకున్నాడు. ఆమె మెట్లు దిగి కిందకు వెళ్ళిపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ శేఖర్ భీమన్న గారి కుటుంబానికి చేరువవ్వసాగాడు. అప్పుడప్పుడు ఆ ఇంటికి భోజనానికి కూడా వెళ్తుండేవాడు. వినుత ఇతనితో మాట్లాడకపోయినా చూసినప్పుడు స్నేహపూర్వకంగా నవ్వుతుంటుంది. శేఖర్ బ్యాంక్ కోలీగ్స్ మధ్య అప్పుడప్పుడు క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటుంది. ఆ రోజు మ్యాచ్లో పాల్గొనడానికి తనే గవాస్కర్ అన్నంత ఫోజులు పెడుతూ బరిలోకి దిగాడు శేఖర్. అంతే వేగంగా వచ్చిన బంతి అతని మోచేతికి బలంగా తగలగా ఫ్రాక్చర్ అయింది. డాక్టర్లు ప్లాస్టర్ వేసి 2 వారాలు పూర్తిగా రెస్ట్ తీసుకోమని సలహా ఇచ్చారు. అందుకు శేఖర్ కిట్టి ఇంటికి వెళ్దామనుకున్నాడు. కానీ భీమన్న గారు ఒప్పుకోలేదు. ఆ రెస్ట్ ఏదో తమ ఇంట్లోనే తీసుకోమన్నారు. మీ ఒక్కరి కోసం మేం ప్రత్యేకించి చేసేది ఏముంటుంది లేండా, మా ఇంట్లో వినుతుంది, జనాలుండారు, మీరు బరువా? మీ అవసరాల్ని మేం చూసుకుంటాం. ఈ విషయంలో మీరు బేజారు చేసుకోకుండా అన్నాడు. చెప్పడమే కాదు, ఆయన శేఖర్ యందు అంతే శ్రద్ధ తీసుకున్నాడు కూడా. భీమన్న గారి నోరంటే లౌడ్ స్పీకర్. విను, రాజశేఖర్ గారి బాధ్యత నీదే అన్నారు. ఆమె తప్ప ఆ ఇంట్లో ఇలాంటి పనులు బాధ్యతలు తీసుకునేవారెవరున్నారు? ఉన్న పనులు చాలవన్నట్లు ఆమెకు ఇదొక అదనపు భారం అనుకున్నాడు శేఖర్. వినుత ఏడవడం కానీ, బాధపడ్డం కానీ, విసుక్కోవడం కానీ ఇంతవరకు శేఖర్ చూడలేదు. బహుశా తన కన్నీటిని నీటి రూపంలో తన ఇష్టసఖులైన పారిజాతం, మల్లె, చామంతులకు పంచి హృదయాన్ని తేలిక చేసుకుంటుందో ఏమో అనుకున్నాడతడు. వినుత పెళ్ళై అత్తారింటికి వెళ్ళిన తర్వాత కానీ వీళ్లకు ఆమె విలువ తెలిసి రాదు అనుకున్నాడు. అంతలో కాఫీ కప్పుతో పైకి వచ్చింది వినుత. శేఖర్ మైమర్చిపోయాడు ఆమె చేతి కాఫీ తాగి. ఒకరోజు మధ్యాహ్నం అమ్మాయిలా కిలకిలా రావాలు అతనికి వినిపించాయి. పనస చెట్ల నీడలో కంబళి పరిచి వినుత ఆమె స్నేహితురాళ్ళు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అందులో కొందరు కన్నడ అమ్మాయిలు కూడా ఉన్నారు. తెలుగు, కన్నడ భాషలో వారి సంభాషణ జరుగుతోంది. దీపావళికి వాళ్ళందరూ కొనుక్కోబోయే చీరలు, డ్రెస్సులు విషయమై మాట్లాడుతున్నారు. నాకు నెరలే రంగు చీరంటే చాలా ఇష్టం. దీపావళికి ఇదే కలర్ తెమ్మని మా పెద్దబ్బకి చెప్పాను అంది వినుత. నెరలే రంగు అంటే ఏ కలరో శేఖర్కి అర్థం కాలేదు. ఆ రోజు రాత్రి భీమన్న గారు అందరికీ చీరలు తెచ్చినట్టున్నారు. వాళ్ళ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. విను, నెరలే రంగు చీర దొరకలేదు, అందుకే నీలిరంగు చీర తెచ్చుండా. వచ్చే ఏడాదికి ఈ కలర్ తెస్తాలే అంటున్నారు భీమన్న గారు. పోనీలే పెద్దప్ప, నీలిరంగు కూడా నాకు నచ్చుతుంది. వినుత మాటలు విన్న శేఖర్కి చాలా ఆశ్చర్యం కలిగింది. వెంటనే తన చెల్లెలు సురభి జ్ఞాపకం వచ్చింది.
తనకు ఇష్టమైన కలర్ కోసం 70 అంగళ్ళైనా తిరుగుతుందే గాని సర్దుకునే గుణం ఏమాత్రం లేదు. వినుత వయసే దానిది కూడా అనుకున్నాడు శేఖర్. ఏమాత్రం ఓటమిని అంగీకరించని స్వభావం సురభిదైతే నిరాశను ఓటమిని కూడా నవ్వుతూ ఆహ్వానించే వ్యక్తిత్వం వినుతది అనుకున్నాడు. సురభికి అడిగిందల్లా సమకూర్చే తల్లి, తండ్రి, అన్నలు ఉన్నారు. కానీ వినుతకి ఎవరున్నారు? తన కోరికలన్నీ మనసులోనే చంపుకొని నవ్వడం నేర్చుకుంది. కానీ ఈ నవ్వు వెనక దాగిన విషాదం ఒక్క వినుతకే తెలుసు. మరుసటి రోజు కనబడ్డ వినుతతో నెరలే రంగు అంటే ఏమిటి అని అడిగాడు. అదే తింటామే ఆ పండు, అది తింటే నాలికంతా నీలిగా అయిపోతుంది అది. ఓహో, నేరేడు పండా అన్నాడు. అంటే నేరేడు కలర్ అన్నమాట. ఎందుకు అడిగారు అంది. ఏం లేదు, ఊరికే అన్నాడు. తనకింత సేవ చేసిన వినుతకు నేరేడు పండు కలర్ చీర కొనివ్వడం ఏమంత కష్టమైన పని కాదు. కానీ ఈ సంకుచిత సమాజం నుంచి ఆమెకు వచ్చే నిందల గురించి భయపడి ఊరుకున్నాడు శేఖర్. కిట్టి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండేవాడు. శేఖర్, వెళ్ళిపోతా అనేవాడివి, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలే, ఏమిటి విశేషం అని అడిగాడు ఒకసారి తమాషాగా. హబ్బే, అలాంటిదేం లేదు. ఇక్కడికి వచ్చాక ఈ ఊరు నాకు బాగుందనిపించింది, అంతేనా? వినుత మధుర గానానికి బందీవైపోయావేమో అనుకున్నా. వినుత పాడుతుందన్న సంగతి ఈ బెంగుళూరు మొత్తానికి తెలుసు. నీకు ఆ అమ్మాయిపై చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుందే. అలాంటిదేం లేదప్పా. కోలార్ అమ్మాయిని అమ్మ బుక్ చేసేసింది, అందుకే నిన్నడిగాను అన్నాడు కన్ను కొడుతూ కిట్టి. శేఖర్కి హైదరాబాదు NRSA ఇస్రోలో ఒక భాగం, అందులో జాబ్ వచ్చింది. ఆ సమాచారం టెలిగ్రామ్ మూలంగా తెలిసింది. అతని సంతోషానికి అవధులు లేకపోయాయి. తనకు ఇష్టమైన హైదరాబాదులో సొంత ఇంట్లో ఉండవచ్చనుకున్నాడు. అంతేకాదు, అమెరికా వెళ్ళే అవకాశాలు అధికం. ఇదే శేఖర్ ఆనందానికి ముఖ్య కారణం. శేఖర్ కలల లోకం నిజానికి హైదరాబాద్ కాదు, అమెరికా. సంపన్న భరిత అమెరికా. అక్కడికి వెళ్ళి చదువుకునే ఆర్థిక స్తోమత లేదు కాబట్టి ఆ దేశాన్ని చేరగలిగే ఉద్యోగాన్నైనా దక్కించుకోవాలన్నది శేఖర్ కోరిక. ఇంటర్వ్యూ ఐస్రోలో. మీరు ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే అమెరికాకు పంపిస్తాం, పాస్పోర్ట్ రెడీగా పెట్టుకోండని అన్నారు అధికారి. బెంగళూరులో బ్యాంక్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగంలో అమెరికా వెళ్ళడం సాధ్యం కాదు. విప్రో నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేదాకా ఖాళీగా కూర్చోవటం ఎందుకని ఇందులో చేరాడు, బెంగళూరు ఉద్యోగంలో. అప్పుడే సంవత్సరమైంది. శేఖర్ సంతోషంతో సామాను సర్దసాగాడు. విషయం విన్న భీమన్న గారు స్వయంగా పైకి వచ్చారు. ఏమండా, మీ ఊరికి వెళ్ళిపోతున్నారంట, ఇంతకన్నా మంచి పని చిక్కిందా? ఊరు భద్రంగా వెళ్ళిరండి. ఎప్పుడైనా వస్తే మా ఇంటికి రండి, ఏ హోటళ్లకు వెళ్ళకండి. మీరు ఉన్నన్ని రోజులు కాలం బాగా కలిసింది అన్నాడు. ఊరు వెళ్ళబోయే ముందు కిట్టి ఇంట్లో, భీమన్న గారింట్లో భోజన మర్యాదలు జరిగాయి శేఖర్కి. భీమన్న గారు, మీరు హైదరాబాద్కి తప్పక రావాలి, మర్యాదగా ఆహ్వానించాడు శేఖర్. హైదరాబాద్కి రావాలప్పా, మా చెల్లి ఆడనే ఉంది, రమ్మని ఒకటే గొడవ చేస్తోంది. ఆడకొచ్చినప్పుడు మీ ఇంటికి వస్తానులేండా అన్నారు. ఊరికి బయలుదేరే ముందు శేఖర్కి వినుత గుర్తుకొచ్చింది. ఆమెకు ఏమివ్వాలో ఏం చెప్పాలో అర్థం కాలేదు. తన దగ్గరున్న శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి పుస్తకాలను ఆమెకు ప్రజెంట్ చేసి, మీ పాటలకు దూరం అవుతున్నందుకు బాధగా ఉంది అన్నాడు. వినుత చిన్నగా నవ్వింది. ఆ నవ్వు వెనక విషాద ఛాయ అలుముకోవడం శేఖర్ గమనించలేకపోయాడు. ఈ ఇంట్లో తన పాటను మెచ్చుకుని ఏకైక శ్రోత దూరంగా వెళ్ళిపోవడం ఆమెకు బాధ కలిగించింది. బహుశా ఇదే తమ ఇద్దరి చివరి కలయిక ఏమో. అతనికి మళ్ళీ ఇక్కడికి వచ్చే అవసరమే లేదు. తను హైదరాబాదు వెళ్ళదు. వెళ్ళినా అతన్ని కలుసుకోవలసిన అవసరం మాత్రం ఏముంది?
వినుత ఆలోచిస్తూ మళ్ళీ విషాదంగా నవ్వుకుంది. కానీ వారి జీవితాల్లో విధి ఆడించబోతున్న ఆట ఆ సమయంలో వారిద్దరికీ తెలియదు. రాజశేఖర్, గిరీష్, సురభి వీరు ముగ్గురు సంస్కృత పండితులైన శ్యామసుందరం గారి పిల్లలు. బంధువులు, తోటి ఉపాధ్యాయులు శ్యామసుందరం గారిని శ్యామన్న గారు అని ఆప్యాయంగా సంబోధిస్తారు. గతంలో ఎప్పుడో మల్కాజ్గిరి దగ్గర చిన్న ఇల్లు కట్టుకున్నారు. శ్యామన్న గారి భార్య గౌరమ్మ. మగపిల్లలు చదివి మంచి ఉద్యోగాల్లో చేరిన తర్వాత ఇంటిని పెద్దగా అందంగా కట్టవచ్చునన్న కోరిక ఆమెది. కానీ ఆ కోరిక ఆమెకు ఇప్పటికీ తీరలేదు. కారణం, భర్తకు వచ్చే ఆ జీతపురాళ్లే సంసారానికి ఆధారం. ఎలాంటి ఇతర సంపాదన లేదు. ఆకాశాన్నంటుతున్న ధరలు, పిల్లల చదువులు సంసారాన్ని కష్టంగానే ఈదుకు రావటం వల్ల కొన్ని కోరికలు, కాంక్షలు తీర్చుకునే సమయం ఇంకా ఒదిగి రాలేదు గౌరమ్మకి. అయితే శ్యామన్న గారిది గొప్ప వ్యక్తిత్వం. వివేకి, నిదానస్థుడు, ఓర్పు గలవాడు అన్న మంచి పేరు ఉంది అతనికి. ధనం విషయంలో పేద అయినా గుణ సంపదలు గలవారాయన. అలాగే గౌరమ్మ తెలివిగల చురుకైన గృహిణి. భర్త మితమైన సంపాదనతోనే ఎలాంటి అప్పులు చేయకుండా ఇంటి పనంతా ఒక్కటే నిభాయిస్తూ అంతో ఇంతో కూడబెట్టి సదుపయోగపరుస్తూ ఉంటుంది. అనుకున్న విధంగా మగపిల్లల్ని చదివించింది. ఇప్పుడు చేతికి వచ్చిన పిల్లలే ఆమె ఆస్తి. లౌకిక విషయాల్లో శ్యామన్న గారు నిర్లిప్తులనే చెప్పవచ్చు. అందుకు విరుద్ధ దశలో గౌరమ్మకు ఆడంబరాలపై కోరికలనేకం. భర్త సంపాదనలో ఆమె ఏ కోరిక నెరవేరలేదు. కొన్ని నెరవేరినా అంతకన్నా బలమైన మరో కోరిక చోటు చేసుకునేది ఆమె మనస్సులో. పెళ్ళిళ్లకు, పేరంటాలకు వెళ్ళినప్పుడు కార్లలో వచ్చే తన తోటి మహిళల పట్టుచీరలు, వజ్రాల నగల ఆడంబరాలకు ఆమె మనసు లొంగిపోయి బాధగా నిట్టూర్చేది. ఈ జన్మలో ఇలాంటి అదృష్టం తనకు కలుగుతుందా అని బాధపడుతూ ఉండేది. పిల్లలిద్దరూ ఉద్యోగాల్లో చేరినారు. ఈ పేదతనం నుంచి ఇంకా తనకి ముక్తి రాలేదనుకుంటుంది. వాళ్ళు పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడి చేతి నిండా సంపాదిస్తేనే తనకి శాప విముక్తి అన్న సంగతి ఆమె ఎప్పుడో గ్రహించింది. సంపన్నుల గని అయిన అమెరికా ఆమె దృష్టిలో వైకుంఠం కన్నా గొప్పది. తక్కువ సమయంలో భాగ్యవంతులవ్వాలంటే ఆ డాలర్ ప్రపంచంలో అడుగుపెట్టాలని గ్రహించారు. తన పిల్లల్ని అందుకు తగ్గట్టుగా చదివించాలన్నదే ఆమె జీవిత లక్ష్యంగా పోరాడింది. శేఖర్ ఆమె అభిమాన పుత్రుడు. ప్రభుత్వ సీట్తోనే ఇంజనీర్ పట్టా పొందాడు. మంచి తెలివి గలవాడు. తల్లి యొక్క పసిమి ఛాయ అతని రూపురేఖలకు మరింత అందాన్ని తెచ్చింది. పొడవు ఎక్కువ లేకపోయినా పొట్టి అనిపించడు. శేఖర్కి కూడా తల్లిలాగే డబ్బు కాంక్ష ఎక్కువ. అందుకేనేమో ఈ తల్లి కొడుకుల మధ్య అన్యోన్యత ఎక్కువ. గిరీష్ శేఖర్ కన్నా పొడగరి. తక్కువగా మాట్లాడే గిరీష్ ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటాడు. తండ్రిలానే ఉన్నదానిలో తృప్తిని, శాంతిని, ఆనందాన్ని వెతుక్కునే మనోభావం. అన్న అంత తెలివితేటలు లేకపోయినా మొద్దు ఏమాత్రం కాదు. కామర్స్ డిగ్రీ చేసి బ్యాంకులో క్లర్క్ ఉద్యోగంలో స్థిరపడ్డాడు. ఉద్యోగం విషయంలో ఎలాంటి అసంతృప్తి లేదు. బ్యాంకు పనైపోయిన తర్వాత 70 పనులు నెత్తిన వేసుకుంటాడు. అనాథ శవ సంస్కారానికే గాని, తెలిసిన స్నేహితుల ఇళ్లలో ఎవరైనా చనిపోతే, మనుషులు తక్కువైనప్పుడు ఎత్తుబడులకు ఇతని భుజమే ముందుంటుంది. ధర్మశాలల, దేవస్థానాల ప్రత్యేక కార్యక్రమాలకు, సమారాధనలకు ఇతనిదే ముందడుగు. ఇలాంటివాడు డబ్బేం సంపాదించగలడు? పనికి మాలిన ఇలాంటి పనులు మాని సంపాదన సంగతి చూడమని గౌరమ్మ అనేకసార్లు చిలక్కి చెప్పినట్లు చెప్పింది. అమ్మా, నాన్నగారే కదా పరోపకారార్థం ఇదం శరీరం అన్న సూక్తి నేర్పింది అని నవ్వుతూనే ఆమె నోటికి తాళం వేస్తాడు గిరీష్. అలాంటి సమయంలో ఆమె కోపం భర్త పైకి మళ్ళుతుంది. మీరే వాణ్ణి చెడగొట్టింది, వాడింకెలా ముందుకొస్తాడు అన్నప్పుడు, పోనీలేవే, శేఖర్ ముందుకొస్తున్నాడు కదా, వీడికి నా పోలిక బుద్ధులు వచ్చాయి. కానీ వీడికి కూడా
నీలాంటి మంచి భార్య దొరుకుతుందిలే అంటూ ఆమెను బుజ్జగిస్తాడు. శేఖర్కి ఇస్రో ఉద్యోగం చాలా నచ్చింది. తెలివిగల వాడవటం వల్ల తన పని చాతుర్యంతో అధికారుల మన్ననలు త్వరగానే పొందాడు. స్ఫురద్రూపి అయిన శేఖర్కి పిల్లనిస్తామంటూ ఆడపిల్లల తల్లిదండ్రులు ఇంటి ముందు క్యూ కట్టసాగారు. కానీ శేఖర్కి కానీ గౌరమ్మకు కానీ ఇది ఇష్టం లేదు. ఇంకా 2-3 ఏళ్ల పాటైనా బాగా సంపాదించి ఇంటి పైనో ఇంటి ముందో అందమైన మరో ఇల్లు కట్టాలి అన్నది గౌరమ్మ కోరికైతే, దీంతో పాటు అమెరికా వెళ్లాలన్న బలమైన కాంక్ష శేఖర్ది. అందుకే వచ్చిన సంబంధాల్ని ఇద్దరూ నిరాకరించసాగారు. శ్యామన్న గారికి ఇంకా 2 ఏళ్లు మాత్రమే సర్వీస్ ఉంది. ఈలోపే అన్నలు సంపాదించిన డబ్బుతో సురభి పెళ్లి చెయ్యాలి. గిరీష్కొచ్చే జీతం డబ్బుపై పెద్దగా ఆశలు పెట్టుకోవడానికి లేదు. అది అతడి సంసారానికి సరిపోతుంది. సురభి పెళ్ళి, ఇల్లు కట్టడం శేఖర్పై ఆధారపడి ఉంది. ఆమె ఉత్తమ భవిష్యత్తు ఆశల నావకు శేఖర్ చుక్కాని. శేఖర్ని ట్రైనింగ్ నిమిత్తం అమెరికాలో గల ఫ్లోరిడా రాష్ట్రానికి పంపడం ఖాయమైంది. గౌరమ్మకి ఇక పట్టపగ్గాలే లేవు. ఆమెకు యవ్వనం తిరిగొచ్చినంత సంబరమైంది. శేఖర్ ఆ కుబేర లోకానికి వెళ్ళి తిరిగి సంవత్సరం కల్లా వస్తాడు. అన్నయ్య, నాకు అమెరికా నుంచి మంచివి 6 చీరలు, గొప్ప వాచి తేవాలని సురభి పురమాయించితే గౌరమ్మ అక్కడ కేసరి ఏలకులు బావుంటాయట, వచ్చేటప్పుడు మర్చిపోకుండా తేవాలన్నది. ఏమీ అడగందల్లా శ్యామన్న గారు, గిరీష్ మాత్రమే. సంవత్సరాలుగా ఉన్న కోరిక ఫలించింది. శేఖర్ అమెరికాలో అడుగుపెట్టాడు. ఈ దేశం తను విన్నదానికన్నా గొప్పగానూ భిన్నంగానూ ఉంది. నిమిషానికి ఏదో కొత్తదనాన్ని తెలుసుకుంటూ తెలియజేసే విద్యావంత, సిరివంత దేశం. తీసుకునే వారికి తీసుకోగలిగినంత ఇవ్వగలిగే దేశం. నీటికి క్షామం లేదు, కరెంటుకు కోత లేదు, ఇళ్ల కరువు లేదు. మానవుడి ప్రాథమిక సౌకర్యాలు అమర్చి సేదతీర్చడంలో ప్రపంచంలో ప్రథమ పంక్తిలో ఉంది దేశం. భారతదేశం 5000 సంవత్సరాల నాటి పురాతన భూమి. రాసులు పోసి వీధుల్లో రతనాలమ్మిన భూమి. చంద్రగుప్తుడి లాంటి రాజులు, చాణక్యుడు లాంటి మంత్రులు, బౌద్ధ జైనుల లాంటి ధర్మబోధకులు, ఈ విధంగా మన కవులు నాటి వైభవాలను పొగడ్డంలోనే తృప్తి పడుతున్నారు. ఇప్పుడు మన దేశం దారిద్ర్య, రోగగ్రస్త, వృద్ధ దేశమైంది. ఇలాంటి భారతదేశానికి యవ్వన సౌందర్య గుబాళింపులతో మెరిసిపోతున్న అమెరికాకి ఆకాశం పాతాళమంతా వ్యత్యాసముంది. ఇక్కడ వైభవానికి శేఖర్ ఇట్టే లొంగిపోయాడు. నిజంగా ఈ దేశంలో పుట్టినవారు ఎంత అదృష్టవంతులు అనుకున్నాడు శేఖర్. ఉద్యోగంలో ఎంతో సంతృప్తి పొందుతున్నాడు. ఇండియాలో చేసే పనికన్నా ఇక్కడ చేస్తున్నది మరింత ఉన్నతమైంది. అందుకు లభిస్తున్న ప్రతిఫలం కూడా ఎన్నో రెట్లు అధికంగా ఉంది. ఇతని మేధాశక్తికి తగిన ఉద్యోగమైనందున సాఫల్యపు నిచ్చెనలు చకచక ఎగబాకుతున్నాడు. ఎక్కడ లేని జీవనోత్సాహం ఇప్పుడతనికి సొంతం. శేఖర్కి ట్రైనింగ్ పీరియడ్ ముగింపు దశకొచ్చింది. మరికొద్ది వారాల్లో అతను ఇండియాకొచ్చి తను నేర్చుకున్న విషయాన్ని ఇస్రోలో ఇతర ఉద్యోగస్తులకు ట్రైనింగ్ ఇవ్వాలి. కానీ శేఖర్కి తిరిగి ఇండియాకు రావడం ఏమాత్రం ఇష్టం లేదు. అతను కూడా ఈ డాలర్ శక్తికి వశమైపోయాడు. ఇంతకుముందు కూడా ఇతనిలాగే ఇస్రో నుంచి ట్రైనింగ్కై వచ్చిన 4-5 తిరిగి వెళ్ళనే లేదు. ఇక్కడ గల వేరే కంపెనీల్లో ఉద్యోగస్తులైనారు. దీన్నే స్కిప్పింగ్ అంటారు. వారిని ఉద్యోగాల్లోకి తీసుకున్న కంపెనీలు, మీరేం భయపడకండి, మీకు గ్రీన్ కార్డులు లాయర్ల ద్వారా అందిస్తామని ధైర్యం చెప్తారు. గ్రీన్ కార్డ్ అంటే ఇక్కడ ఉండడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి అవసరమైన పర్మిట్ పత్రం. అదుంటే అమెరికాలో ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవచ్చు. ఈ గ్రీన్ కార్డ్ దొరకడానికి 1-2 సంవత్సరాలు పట్టవచ్చు. గ్రీన్ కార్డ్ లేకుండా మాతృదేశానికి వెళితే మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టడానికి అవ్వదు. ఒకటి మాత్రం నిజం, ఈరోజు కాకపోతే రేపైనా గ్రీన్ కార్డ్ లభించి తీరుతుంది.
అందుకోసం శబరిలా నిరీక్షిస్తూ కూర్చోవాలి. శేఖర్ ఈ విషయమై ఆలోచిస్తున్న కొద్దీ స్కిప్ అవ్వడమే అతని దృష్టిలో సరి అనిపిస్తోంది. ఇలాంటి సుభిక్షమైన దేశంలో ఉండి రావాలన్నదే అతని కోరిక. ఒకసారి వెనక్కు వెడితే మళ్ళీ ఇక్కడికి రావడం కష్టసాధ్యం. ఇదే విషయాన్ని తల్లికి రాస్తూ ప్రస్తుతానికి తనిక్కడే ఉండదలచినట్టు ఈ విషయం ఎవ్వరికీ తెలుపవద్దని కోరాడు. కొడుకు ఉత్తరాన్ని చదివిన గౌరమ్మ సంతోషంతో ఊహల్లో విహరించసాగింది. కొడుకు ఇంకా అమెరికాలోనే ఉంటాడు, డాలర్ డబ్బు పంపిస్తాడు, ఆ డబ్బుతో తను దర్పాలు ఒలకబోస్తూ నా కొడుకు అమెరికాలో ఉన్నాడని గొప్పగా గర్వంతో చెప్పుకోవచ్చు అని అనుకుంది. పేపర్లో పడ్డ ఒక ప్రకటన శేఖర్ కంటబడింది. అది జనసాంద్రత తక్కువగా ఉన్న అమెరికా దేశపు మినిపోటా అనే ప్రాంతంలో ఉన్న ఒక కంపెనీ ప్రకటన. ఈ కంపెనీ ఉద్యోగానికి చేరితే గ్రీన్ కార్డ్ ఇప్పించే బాధ్యత ఇదే తీసుకుంటుంది. ఎవ్వరూ వెళ్ళటానికి ఇష్టపడని నిర్జనమైన ప్రదేశం అది. ఇక్కడ ఉష్ణాంశం 53 ఉంటుంది. మిగిలిన ప్రదేశాల కంపెనీల కన్నా ఎక్కువ జీతం ఇస్తున్నా ఇక్కడికి రావటానికి ఎక్కువ మంది విముఖత చూపిస్తారు. శేఖర్కి ఇది తగిన ప్రదేశం, తగిన ఉద్యోగం అనిపించింది. అజ్ఞాతవాసులకు ఇదే విరాట నగరం. ఆ క్షణమే ఫోన్లో మాట్లాడటం, మరునాడే ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అవ్వడం జరిగిపోయింది. ఎవ్వరికీ చెప్పా చేయకుండా సామానంతా ప్యాక్ చేసి క్షణాల్లో కారం వేసి కంపెనీ ఇచ్చిన క్వార్టర్స్లో లైట్ వెలిగించి ఎవ్వరికీ అనుమానం రాకుండా రాత్రికి రాత్రి మాయమైనాడు. వారం వరకు డ్యూటీకి రాని శేఖర్కు కంపెనీ బాస్ ఫోన్ చేశాడు. రింగ్ అవుతుందే కానీ ఎత్తేవారే లేరు. శేఖర్ ఆఫీసుకు 8 రోజుల ఎక్స్ట్రా ఫోన్ బిల్లు కట్టి మరీ మాయమైనాడు. ఇతని అమెరికా అధికారి నిరాశతో ఎక్కడికి వెళ్ళి ఉండడు, ఇక్కడే ఎక్కడో స్కిప్ అయినాడు. థు, నీతి నిజాయితీ లేని ఈ మనుషులు తమ దేశం వెళ్లకుండా ఉండటానికి ఎక్కడ లేని నాటకాలు ఆడతారు. దేశ ప్రేమ లేని వీళ్ళు డాలర్ కోసం ఏ గడ్డైనా తింటారు. ఇటువంటి వారికి ఇచ్చే ట్రైనింగ్ అంతా వేస్ట్ అవుతోంది అంటూ శపించసాగాడు. మల్కాజ్గిరి నుండి సికింద్రాబాద్ వెళ్లే బస్సు ప్రయాణికులతో నిండుకోవడంతో వినుత గుండె భయంతో కొట్టుకోసాగింది. ఈ బస్సు తప్పిపోతే స్కూలు చేరేసరికి గంట లేట్ అవుతుంది. ఇదో బ్యాడ్ రిమార్క్ అయితే కష్టం. అసలే టెంపరీ పోస్ట్. ఇలా లేటుగా వెళ్తే పర్మనెంట్ ఎలా అవుతుంది అని అనుకున్నదే తడవు రణరంగంలో ఉరికిన రుద్రమ్మలాగా అందర్నీ తోసుకుంటూ కండక్టర్ ఆపుతున్నా కూడా బస్సులో దూరేసి విజయగర్వంతో నవ్వుకుంది. ఎక్కడికమ్మా అడిగాడు కండక్టర్. సికింద్రాబాద్కి అంటూ పర్సు తెరిచి చూస్తే 100 రూపాయల నోటు మాత్రమే కనిపించింది, చిల్లరలేదు. నిన్న ఒక ట్యూషన్ పిల్లాడిచ్చిన ఫీజు అది. తల్లి, నా దగ్గర 5 రూపాయల చిల్లర కూడా లేదు. మీ ఆయనే టికెట్ తీస్తారులేండి అన్నాడా కండక్టర్. ఆశ్చర్యంతో తబ్బిబ్బైంది వినుత. ఎవరు మా ఆయన? ఈ ముసలి కండక్టర్ పైసా ఖర్చు లేకుండా ఒక్క క్షణంలో ఎవరితోనబ్బా పెళ్లి చేసేశాడు అనుకుంటూ వెనక్కి తిరిగి చూసింది. చక్కని ఒత్తైన క్రాఫ్ట్తో, ఎత్తుగా, చామన ఛాయ్తో, తీరైన ముక్కుతో, హుందాగా చిరునవ్వు నవ్వుతూ కనిపించాడా యువకుడు. సికింద్రాబాద్కి 2 అంటూ చిల్లరిచ్చాడు. చూడండి, చిల్లరుండి కూడా లేదన్నారు అంటూ టిక్కెట్ చించాడు నవ్వుతూ. ఎవరి పతి? భూపతి. నాకు టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఇతనికేం వచ్చిందని మనసులోనే అనుకుంది కోపంగా. మిస్టర్, మీ డబ్బు సికింద్రాబాద్లో ఇస్తాను అంది. పర్వాలేదులేండి. ఏమిటి పర్వాలేదు? పరాయి వాళ్ళ డబ్బు నేను అట్టే పెట్టుకోను అంది. అంతలో వినుతకు సీట్ దొరకడంతో కూర్చుంది. మల్కాజ్గిరిలో తన మేనత్త ఇంట్లో ఉంటోంది వినుత. సికింద్రాబాద్లో ఒక స్కూల్లో టీచర్గా చేస్తోంది. ప్రతిరోజు మల్కాజ్గిరి నుంచి సికింద్రాబాద్కి తప్పని బస్సు ప్రయాణం. బెంగళూరుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ సుందరమైన ఆ ఊర్లో గడిపిన ఆనందకరమైన రోజు మాయాబజార్లానే మాయమైపోయాయి.
ఆ సుందరమైన ఆ ఊరిలో గడిపిన ఆనందకరమైన రోజులు మాయాబజార్లానే మాయమైపోయాయి. ఆమె పెదనాన్న భీమన్న గారు సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవటంతో కుటుంబ ఆధార స్తంభం పడిపోయినట్లయింది. ఆయన భార్య తులసమ్మ దావణగేరెలో ఉద్యోగం చేస్తున్న తన పెద్ద కొడుకు దగ్గరికి మిగిలిన పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది. సౌతి తల్లి రామక్క తన కొడుకుతో పుట్టింటికి చేరుకుంది. ఇక మిగిలింది వినుత. ఆమె బామ్మ సీతమ్మ. సీతమ్మ తన పిల్లల ఇంట్లో కొద్ది నెలల చొప్పున ఉండేట్టు నిర్ణయించుకుంది. వినుత మాత్రం ఎవ్వరికీ అక్కరలేని పనికి మాలిన వస్తువుతో సమానమైంది. పెళ్లి చేయడానికి తగిన డబ్బు లేదు. అటువంటి విపత్కర పరిస్థితిలో వినుతకు మేనత్త వరసయ్యే ఇందుమతి, ఆమె భర్త నారాయణమూర్తి విశాల హృదయంతో సికింద్రాబాదుకు తీసుకొచ్చారు. ఉద్యోగం ఉంటే ఈ కాలంలో త్వరగా పెళ్ళవుతుందని, పెళ్లి కుదిరే నాటికి బెంగళూరులో గల వినుత ఇల్లు అమ్మి పెళ్లి ఖర్చులు నిభాయించవచ్చన్న ఆలోచనతో నారాయణమూర్తి గారు వినుతను ఉద్యోగంలో చేర్పించారు. తను పుట్టి పెరిగిన ఆ ఇంటికి తాళం వేసి వచ్చేస్తున్నప్పుడు వినుతకు దుఃఖం తన్నుకొచ్చింది. అనాథ అయిన వినుత చెట్లు మొక్కలే తన స్నేహితులు చుట్టాలుగా భావించి వాటితో అవినాభావ సంబంధం ఏర్పరచుకుంది. కానీ ఆమె మనసును అర్థం చేసుకోగలవారెవరు? ప్రతి చెట్టును, మొక్కని, పువ్వుల్ని కన్నీటితో మరీ తాకి వీడ్కోలు తీసుకుంది. బెంగళూరులో బీఈడీ చేసినా ఉద్యోగం దొరకడం అనేది అంత తేలికైన పని కాదు. ఇంట్లో ట్యూషన్లు చెప్తూ ఇంటి పనులన్నీ పూర్తి చేసి ఉరుకులు పరుగులతో బస్టాప్కు వచ్చి సికింద్రాబాద్ చేరుకోవడం దినచర్య అయిపోయింది. డబ్బు విలువ ఆమెకు బాగా తెలుసు. అయినా ఎల్లవేళలా మందస్మిత వదనే, అదే ఆమె ప్రత్యేకత. బస్సు సికింద్రాబాద్ చేరుకుంది. వినుత కిందకు దిగింది. ఆమె వెనుకే దిగిన ఆ వ్యక్తిని ఉద్దేశించి, మిస్టర్, కొంచెం ఆగండి, మీ చేంజ్ తెచ్చిస్తాను అంది. నా పేరు గిరీష్, నేను కెనరా బ్యాంక్లో వర్క్ చేస్తున్నాను. మంచిది, మీరు ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తానంటూ దగ్గరున్న ఓ షాప్కు వెళ్ళి 100 రూపాయల చిల్లర అడగసాగింది. ఆ సమయంలో 100 రూపాయల చిల్లర దొరకదన్న సంగతి గిరీష్కి బాగా తెలుసు. అయినా ఈ స్వాభిమాన కోమలాంగి ఏం చేస్తుందో అన్న కుతూహలంతో చూడసాగాడు. గిరీష్ అనుకున్నట్టే వినుత నిరాశగా తిరిగొచ్చింది. అంతలో ఆమెకు ఆలోచన తళుక్కున మెరిసింది. మీరు బ్యాంకులో పనిచేస్తున్నారు కదా, నేను సాయంత్రం మీ బ్యాంకుకొచ్చి చేంజ్ తీసుకుంటా అంటూ 100 రూపాయల నోటును గిరీష్ చేతికిచ్చింది. మీ పేరు? వినుత. ఇదిగో ఆ కనిపించే స్కూల్ బిల్డింగ్లోనే టీచర్గా చేస్తున్నా. టైం అయింది, వెళ్ళనా అంటూ చేతులు జోడించి హడావిడిగా వెళ్ళటానికి వెనక్కు తిరిగింది. అలా తిరుగుతున్నప్పుడు ఆమె పొడవాటి జడ అతనికి బలంగా తాకిందన్న విషయం ఆమెకు తెలీదు. గిరీష్ నవ్వుకున్నాడు. స్కూల్లో వినుతకు అనుమానం వచ్చింది. ఈ గిరీష్ మోసగాడు కాదు కదా అని. బ్యాంకు ఉద్యోగి అనగానే అతని చేతిలో 100 రూపాయల నోటు పెట్టిన తన తెలివి తక్కువతనానికి తిట్టుకుంది. నెలంతా కష్టపడితే వచ్చిన ట్యూషన్ ఫీజు అది. అయిపోయిన విషయంపై బాధపడి లాభం లేదనుకుంది. అయినా ఏదో ఆశ ఆమెని సాయంత్రం బ్యాంక్ దగ్గరికి లాక్కొచ్చింది. ఆమె కోసం కాచుకున్న గిరీష్ కంటపడ్డంతో, మీ స్కూల్కే వచ్చి మీ డబ్బిద్దామనుకున్నాను అన్నాడు గిరీష్. స్కూల్లో మీకెవరికైనా పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారా? అక్కడ సంస్కృత సబ్జెక్టు చెప్పే శ్యామన్న మాస్టర్ తెలుసు అన్నాడు నవ్వుతూ. అలాగా, ఎప్పటి నుంచి ఆయన మీకు తెలుసు? కుతూహలంగా అడిగింది. చాలా సంవత్సరాల నుంచి తెలుసు. నేను రాకపోయినా ఆయన చేతికిచ్చి మీ డబ్బు పంపేవాణ్ణి. తీసుకోండి మీ చిల్లర డబ్బులు అంటూ గిరీష్ ఒక కవర్ అందించాడు. థ్యాంక్స్ చెప్పి వినుత వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళి కవర్ విప్పి చూస్తే 100 రూపాయల చిల్లర అలాగే ఉంది. అతను టికెట్ డబ్బు తీసుకునే లేదు. వినుతను చూడటంతో ఆమె తన తండ్రి స్కూల్లోనే వర్క్ చేస్తుందని తెలుసుకున్న గిరీష్ తన వివాహంపై దృష్టి మళ్లించాడు. గిరీష్కి పెళ్లి చేయాలన్న ఆలోచన ప్రస్తుతానికి గౌరమ్మ, శ్యామన్న గార్లకు లేకపోయినా శేఖర్ రాసిన ఉత్తరం చూశాక వాళ్ళు కూడా గిరీష్ పెళ్లి చేసేస్తేనే మంచిదనుకున్నారు.
శేఖర్ ఇప్పట్లో వచ్చే సూచనే లేదు. అంతేగాక గిరీష్ పెళ్లి చేసేయమని తన కోసం కాసుకోవద్దని శేఖర్ ఖరాఖండిగా చెప్పేసిన తర్వాత మరింత గట్టి నిర్ణయానికి వచ్చారు. గౌరమ్మ సంబంధాలు చూడటం ప్రారంభించారు. ఈ పెళ్లి విషయాన్ని మొదట్లో అంతగా పట్టించుకోని గిరీష్ వినుతను చూసిన తర్వాత తండ్రిని, మీ స్కూల్లో వినుత అనే అమ్మాయి ఉందా అని అడిగాడు. ఉంది, నిజంగా ఆ పిల్ల మంగళ గౌరిలా ఉంటుంది, చాలా మంచి అమ్మాయి. ఈరోజు బస్సులో ఆమెను చూశాను అన్నాడు గిరీష్. కొడుకు మనసును గ్రహించిన శ్యామన్న గారు గిరీష్ లేని సమయంలో భార్య దగ్గర ఈ విషయం ఎత్తారు. వినుత బాగా తెలుసు, ఆ అమ్మాయికి అమ్మా నాన్న లేరు, ఇక్కడే చుట్టాలింట్లో ఉంటుంది. ఈ విషయమై వాళ్ళని కలవమంటావా గౌరీ? స్వయంగా మనమే వెళ్ళి పిల్లనిమ్మని అడిగితే మనలో ఏదో లోటుందనుకుంటారు, వాళ్ళంతటా వాళ్ళని రాని చూద్దాం అంటూ అప్పుడే అబ్బాయి తల్లి టీవీని ప్రదర్శించిందామె. కానీ మనసులో మాత్రం తల్లి తండ్రి లేని పిల్లపై అంత శ్రద్ధగా సంబంధాలకై ఎవరొస్తారు అనుకున్నది. శ్యామన్న గారు భార్య మనసు గ్రహించలేనివారా? తన తెలిసిన వారి ద్వారా నారాయణమూర్తి దంపతులకు కబురు పంపి పెళ్లి చూపుల తతంగం నడిపించాలనుకున్నారు. ఉల్లిపాయలు తరుగుతున్న ఇందుమతి, విను, ఈ ఆదివారం ట్యూషన్లు పెట్టుకోకు అన్నది. ఎందుకత్తా? అబ్బాయి వైపు వాళ్ళు నిన్ను చూడటానికి వస్తున్నారు. కానీ ఒక్క మాట, వాళ్ళు మన ఊరి వాళ్ళు కాదు, ఇక్కడి వాళ్ళు. ఏమంటా? బెంగుళూరు వాడైతేనేమి, హైదరాబాద్ వాడైతేనేమి, పిల్లాడు మనకి తగ్గవాడు, మంచివాడైతే చాలు అన్నారు అక్కడే ఉన్న నారాయణమూర్తి గారు. వినుత ఆయనకి భార్య వైపు చుట్టం, ఎలాగోలా పెళ్ళై వదిలితే చాలన్నది ఆయన ఉద్దేశం. ఈ సంగతి వినుత గ్రహించకపోలేదు. మీ ఇష్టం మామయ్య అంటూ తన అంగీకారాన్ని సూచించింది. అబ్బాయి బ్యాంకు ఉద్యోగి, అన్నగారు అమెరికాలో ఉన్నాడు, అతను రావటానికి మరో 2 సంవత్సరాలు పడుతుందట. అందుకే చిన్న కొడుక్కి పెళ్లి చేస్తారట. ఉన్న ఒక్కగానొక్క కూతురికి పెళ్లి చేసేస్తే సరి, నీకెలాంటి బాధ్యతలు ఉండవు. నీకు ఇంజనీరో ఆఫీసరో భర్తగా రావాలన్న కోరికలేం లేవు కదా అని అడిగింది ఇందుమతి. అలాంటి కోరికలేం లేవత్తా, నాకు డబ్బు ఆస్తి కన్నా శాంతి సమాధానకర జీవితం ముఖ్యం అంది వినుత. వినుత, టిఫిన్ తీసుకురమ్మా అని మూర్తిగారు పిలిచినప్పుడు ట్రే చేతిలో పట్టుకుని తల వంచుకొని వస్తున్న వినుతను చూచి నవ్వుకున్నాడు గిరీష్. అమ్మా, ఒక పాట పాడతావా అని శ్యామన్న గారు అడిగారు. తలెత్తి చూసిన ఆమెకు ఆయన పక్కనే కూర్చున్న గిరీష్ కనిపించాడు. ఆ క్షణంలో ఆమె కళ్ళల్లో మెరిసిన ఆశ్చర్యానందాలు గిరి గమనించకపోలేదు. భక్తిగా ఎంతో మధురంగా పాడింది వినుత. గౌరమ్మకి సురభికి కూడా వినుత ఎంతో నచ్చింది. నారాయణమూర్తి గారు ఎలాంటి డొంక తిరుగుడు లేకుండా నేరుగానే మాటల్లోకి దిగారు. బెంగుళూరుకు దగ్గరలో వినుత తల్లిగారి ఇల్లుంది, దాన్ని అమ్మి పెళ్లి ఖర్చులకి ఉపయోగించదలిచాం. మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేస్తే దాన్ని అమ్మే ఏర్పాట్లు చేసుకోవాలి అన్నారు. విను గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, స్కూల్లో దాన్ని రోజూ మీరు చూస్తూనే ఉన్నారు. ఏ విషయం త్వరగా తెలియజేస్తే ముందరి కార్యక్రమం ప్రారంభిస్తాం. ఇందుమతి కూడా భర్తకు వంత పాడింది. వియ్యపురాలి దర్పంతో గౌరమ్మ, ఏ విషయం రేపు తెలియజేస్తాం అన్నది. ఇక్కడితో సుధామూర్తి గారి డాలర్ కోడలు మొదటి భాగం పూర్తి అయింది. రెండవ భాగం త్వరలోనే. ఆలకించినందుకు ధన్యవాదాలు.